ఒక సాధారణ బస్ డ్రైవర్ కొడుకు కోట్లాది మంది అభిమానించే సూపర్ స్టార్ అవుతాడని మీలో ఎవరైనా ఊహించారా? సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు, జేబులో డబ్బు లేదు, కనీసం పరిచయాలు కూడా లేవు. కానీ గుండెలో ఒక బలమైన కల ఉంది. ఆ కలను ఎలాగైనా నిజం చేసుకోవాలనే ఆకాశమంతా పట్టుదల ఉంది. ఆ పట్టుదలే ఈ రోజు అతన్ని భారతదేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నటుల్లో ఒకరిగా నిలబెట్టింది. ఆ వ్యక్తి ఎవరో కాదు, కేజీఎఫ్ సినిమాతో రాకీ భాయ్గా ప్రపంచాన్ని ఊపేసిన మన యష్. ఒక సాధారణ మధ్యతరగతి కుర్రాడు కన్నడ ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టి పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ రారాజుగా ఎలా మారాడు? ఈ రోజు వీడియోలో మనం యష్ విజయం వెనుక దాగి ఉన్న ఆ నిజమైన పోరాటాన్ని, స్ఫూర్తిదాయకమైన జీవిత ప్రయాణాన్ని చాలా వివరంగా తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మొదట యష్ చిన్ననాటి జీవితం గురించి మాట్లాడుకోవాలి. మనందరికీ ఆయన యష్ లేదా రాకీ బాయ్ గానే తెలుసు. కానీ ఆయన అసలు పేరు నవీన్ కుమార్ గౌడ. యష్ 1986 జనవరి 8న కర్ణాటకలోని హాసన్ జిల్లాలో జన్మించాడు. వారిది చాలా సాధారణ మధ్యతరగతి కుటుంబం. యష్ తండ్రి అరుణ్ కుమార్ కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో బస్ డ్రైవర్ గా పనిచేసేవారు. తల్లి పుష్ప ఒక సాధారణ గృహిణి. చిన్నప్పటి నుంచే యష్ కు నటన అంటే ప్రాణం. స్కూల్లో జరిగే ప్రతి నాటకంలో, కల్చరల్ ఈవెంట్స్ లో పాల్గొంటూ తనలో ఉన్న ప్రతిభను అందరికీ చూపించేవాడు. చదువు పూర్తయ్యాక తన తోటి స్నేహితులందరూ ఏదో ఒక సాధారణ ఉద్యోగం వెతుక్కుంటుంటే యష్ మాత్రం అలా అనుకోలేదు. తన మనసులో ఉన్న ఒకే ఒక్క కల, హీరో అవ్వాలి. ఆ కలను నిజం చేసుకోవడానికి ఇంట్లో వాళ్ళని ఒప్పించి ఎన్నో ఆశలతో బెంగళూరు నగరంలో అడుగుపెట్టాడు. ఆ సమయంలో ఆయన వద్ద చేతిలో డబ్బు లేదు, ఎవరిని కలవాలో తెలియదు. కానీ ఆయనలో ఉన్న ఒకే ఒక బలం, తన మీద తనకు ఉన్న నమ్మకం. ఒకరోజు నేను ఖచ్చితంగా పెద్ద హీరో అవుతాను అనే ఆ నమ్మకమే ఆయనను ముందుకు నడిపించింది. కలలు కనడం ఎంత సులభమో వాటిని నిజం చేసుకోవడం అంత కష్టం. ఒక స్టార్ హీరో అవ్వాలనే ఆశతో జేబులో కనీసం ఖర్చులకు కూడా డబ్బులు లేకుండా బెంగళూరు మహానగరంలో అడుగుపెట్టిన యష్ కు అసలైన జీవిత సత్యం వెంటనే అర్థమైంది. బయట నుంచి చూసే రంగుల ప్రపంచం వేరు, లోపల అవకాశాల కోసం పడే ఆరాటం వేరు అని ఆయనకు తెలిసొచ్చింది. సినిమా ఇండస్ట్రీలో ఆయనకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు, అవకాశాలు ఇచ్చే గాడ్ ఫాదర్స్ ఎవరూ లేరు. ఎన్నో స్టూడియోల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరిగిన తర్వాత సినిమాల్లో వెంటనే ఛాన్స్ రాదని ఆయనకు అర్థమైంది. కానీ ఆయన తన లక్ష్యాన్ని వదిలిపెట్టలేదు. నటనపై ఉన్న మక్కువతో ప్రముఖ థియేటర్ గ్రూప్స్ లో చేరాడు. అక్కడ ఆయనకు వెంటనే ముఖ్య పాత్రలు దక్కలేదు. నాటకాలకు తెరలు లాగటం, సెట్స్ అమర్చడం, ఆర్టిస్టులకు సహాయం చేయడం లాంటి బ్యాక్గ్రౌండ్ పనులు చేశాడు. ఆ పనులు చేస్తూనే సీనియర్ ఆర్టిస్టులు ఎలా నటిస్తున్నారో గమనిస్తూ తనలోని నటుడికి మెరుగులు దిద్దుకున్నాడు. ఆ నాటకాల ద్వారా ఆయనకు వచ్చే జీతం చాలా తక్కువ. బెంగళూరు లాంటి ఖరీదైన నగరంలో ఆ కొద్దిపాటి డబ్బుతో బతకటం చాలా కష్టంగా ఉండేది. ఎన్నో రోజులు కడుపు నిండా సరైన భోజనం లేకపోయినా, ఆర్థిక ఇబ్బందులు ఆయన్ను ఉక్కిరిబిక్కిరి చేసిన యష్ ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. నా ఊరికి తిరిగి వెళితే ఒక స్టార్ గానే వెళ్ళాలి అని బలంగా ఫిక్స్ అయిపోయాడు. ప్రతిరోజు అద్దం ముందు నిలబడి తన నటనను, డైలాగ్ డెలివరీని ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాడు. యష్ చేసిన అలుపెరగని కష్టానికి, సహనానికి ఎట్టకేలకు ఒక దారి దొరికింది. నాటక రంగంలో ఆయన పడుతున్న తపన, ప్రతిభను గమనించిన కొందరు దర్శకులు ఆయనకు టెలివిజన్ సీరియల్స్ లో నటించే అవకాశం ఇచ్చారు. అలా నందగోకుల అనే కన్నడ సీరియల్ తో యష్ బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చాడు. ఆ సీరియల్ ఆయన జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పింది. తొలి సీరియల్ తోనే తనదైన నటనతో, ఇంటెన్స్ ఎక్స్ప్రెషన్స్ తో, గంభీరమైన డైలాగ్ డెలివరీతో యష్ టెలివిజన్ ప్రేక్షకుల్ని ఇట్టే కట్టిపడేశాడు. అతి తక్కువ కాలంలోనే ప్రతి కన్నడ ఇంటికి ఆయన సుపరిచితుడయ్యాడు. టీవీ ప్రేక్షకులు, ముఖ్యంగా మహిళలు, యూత్ యష్ ను తమ సొంత మనిషిలా ఓన్ చేసుకున్నారు. బుల్లితెరపై ఆయనకు వచ్చిన ఈ అద్భుతమైన గుర్తింపు, ఆ క్రేజ్ మెల్లిగా సినీ దర్శకుల దృష్టిని ఆకర్షించింది. ఇతనిలో ఖచ్చితంగా వెండితెర మీద మెరిసే స్పార్క్ ఉందని దర్శకులు గుర్తించారు. దాంతో యష్ సినిమా కళకు అసలైన మార్గం సుగమమైంది. సినిమా అవకాశాలు ఆయన తలుపు తట్టడం ప్రారంభించాయి. టెలివిజన్ రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న యష్ అంతటితో ఆగిపోలేదు. ఆయన అసలు లక్ష్యం వెండితెర మీద హీరోగా కనిపించడమే. బుల్లితెర మీద ఆయన నటన చూసిన కొందరు కన్నడ దర్శకులు ఆయనకు సినిమాల్లో అవకాశాలు ఇవ్వడం ప్రారంభించారు. అలా 2007లో యష్ జీవితంలో ఒక అత్యంత కీలకమైన ఘట్టం చోటు చేసుకుంది. జంబాడా హుడిగి అనే కన్నడ సినిమాతో యష్ మొదటిసారిగా వెండితెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమాలో ఆయనది చిన్న పాత్ర అయినప్పటికీ తన స్క్రీన్ ప్రెజెన్స్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. ఏళ్ల తరబడి తాను కన్న కలకు ఇది తొలి మెట్టు అని భావించి తన బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. యష్ సినిమా ప్రయాణానికి 2008లో అసలైన టర్నింగ్ పాయింట్ వచ్చింది. అదే మొగ్గిన మనసు సినిమా. ఇందులో ఆయన నటనకు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు దక్కాయి. అప్పటి వరకు ఒక సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేసే స్థాయి నుంచి తన అద్భుతమైన నటనకు గాను ఏకంగా బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా ఫిలింఫేర్ అవార్డును సైతం అందుకున్నాడు. ఒక కొత్త నటుడికి కెరీర్ మొదట్లోనే ప్రతిష్టాత్మక ఫిలింఫేర్ అవార్డు రావడం ఇండస్ట్రీలో అందరి దృష్టి ఆయనపై పడేలా చేసింది. ఇక అక్కడి నుంచి యష్ వెనుదిరిగి చూసుకోలేదు.
ఒక సినిమా తర్వాత మరో సినిమా కేవలం కమర్షియల్ హంగులే కాకుండా నటనకు ఆస్కారం ఉన్న విభిన్నమైన కథలను ఎంచుకుంటూ వరుస విజయాలు సాధించాడు. కన్నడ నాట ఆయన నటించిన ఒక్కో సినిమా ఒక్కో బాక్స్ ఆఫీస్ రికార్డును క్రియేట్ చేసింది. యష్ ను స్టార్డమ్ వైపు పరుగులు తీయించిన ఆ సినిమాలు ఇవే. డ్రామా 2012లో వచ్చింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా యష్ ను యూత్ కు బాగా దగ్గర చేసింది. ఈ చిత్రంతో ఆయన బాక్స్ ఆఫీస్ దగ్గర తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ను క్రియేట్ చేసుకున్నాడు. గూగ్లీ 2013లో వచ్చింది. ఒక స్టైలిష్ యాటిట్యూడ్ ఉన్న యువకుడిగా యష్ నటించిన ఈ సినిమా అప్పట్లో ఒక పెద్ద సెన్సేషన్. ఈ సినిమాలోని యష్ లుక్, ఆయన హెయిర్ స్టైల్, యాటిట్యూడ్ కు కాలేజ్ కుర్రాళ్లు ఫిదా అయిపోయారు. మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి 2014లో వచ్చింది. యష్ కెరీర్ లోనే కాదు, అప్పటి కన్నడ చిత్ర పరిశ్రమలోనే ఇదొక అతిపెద్ద ఇండస్ట్రీ హిట్. రాధికా పండిట్ తో కలిసి ఆయన చేసిన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించి యష్ ను ఎవరూ టచ్ చేయలేని సూపర్ స్టార్ లీగ్ లో కూర్చోబెట్టింది. ఇక మాస్టర్ పీస్ 2015లో వచ్చింది. ఈ సినిమా ఓపెనింగ్స్ చూసి అప్పట్లో ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యపోయారు. యష్ కు కర్ణాటకలో ఎలాంటి మాస్ ఫాలోయింగ్ ఉందో ఈ చిత్రం నిరూపించింది. ఇలా వరుస పెట్టి ఇండస్ట్రీ హిట్స్ కొట్టడంతో ఆయన పేరు కర్ణాటక అంతటా మార్మోగిపోయింది. జేబులో కనీసం బస్ ఛార్జీలకు కూడా డబ్బులు లేకుండా బెంగళూరులో అడుగుపెట్టిన ఒక సాధారణ బస్ డ్రైవర్ కొడుకు తన కష్టంతో, తన టాలెంట్ తో కేవలం కొన్ని సంవత్సరాల్లోనే కన్నడ చిత్ర పరిశ్రమను శాసించే స్థాయికి టాప్ స్టార్ హీరోగా ఎదిగాడు. ఈ కఠోర శ్రమ మరియు విజయాలే తర్వాత కేజీఎఫ్ అనే పాన్ ఇండియా సంచలనానికి గట్టి పునాది వేశాయి. కన్నడ ఇండస్ట్రీలో వరుస హిట్లు కొడుతూ స్టార్ హీరోగా ఎదిగిన యష్ క్రేజ్ కేవలం కర్ణాటక బోర్డర్ల వరకే పరిమితం కాలేదు. ఆయన రేంజ్ ను, మార్కెట్ ను దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా మార్చేసిన ఒకే ఒక్క సినిమా కేజీఎఫ్. ఈ సినిమాతో ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక కొత్త అధ్యాయం మొదలైంది. 2018లో అప్పటి వరకు కన్నడ ఇండస్ట్రీలో ఒక డిఫరెంట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కేజీఎఫ్ చాప్టర్ 1 తెరకెక్కింది. నిజానికి ఈ సినిమా డిసెంబర్ 21న థియేటర్లోకి రావడానికి ముందు ట్రేడ్ వర్గాల్లో గానీ, నార్త్ ఆడియన్స్ లో గానీ పెద్దగా అంచనాలు లేవు. ఒక కన్నడ సినిమా పాన్ ఇండియా లెవెల్లో 5 భాషలో రిలీజ్ అవ్వటం ఏంటి అని చాలా మంది లైట్ గా తీసుకున్నారు. అసలు ఒక కన్నడ సినిమా బాలీవుడ్, టాలీవుడ్ మార్కెట్లను తట్టుకొని అంతలా ఆడుతుందా అని పెదవి విరిచిన వాళ్లు కూడా ఉన్నారు. కానీ డిసెంబర్ 21న ఎప్పుడైతే థియేటర్స్ లో బొమ్మ పడిందో సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక ఊహించని సునామీ మొదలైంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఒకటే క్యారెక్టర్ మైండ్ లో స్ట్రాంగ్ గా ఉండిపోయింది. అదే రాకీ బాయ్. ఆ పాత్రలో యష్ చూపించిన యాటిట్యూడ్, ఆయన గడ్డం, లాంగ్ హెయిర్ స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్ చూసి థియేటర్లు దద్దరిల్లిపోయాయి. ముఖ్యంగా ఆ హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్, గంభీరమైన డైలాగ్ డెలివరీకి మాస్ ఆడియన్స్ పూనకాలతో ఊగిపోయారు. నార్త్ సౌత్ అనే తేడా లేకుండా దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరూ రాకీ బాయ్ క్యారెక్టర్ కు కనెక్ట్ అయిపోయారు. కన్నడ సినిమా మేకింగ్ స్టాండర్డ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో, వాళ్ళు అనుకుంటే ఎలాంటి విజువల్ వండర్ క్రియేట్ చేయగలరో ఈ సినిమాతో ప్రపంచం మొత్తానికి అర్థమైంది. మొదటి భాగం ఇచ్చిన సాలిడ్ సక్సెస్ తో దీనికి సీక్వెల్ గా వచ్చిన కేజీఎఫ్ చాప్టర్ 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అనుకున్నట్లుగానే చాప్టర్ 2 ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు దుమ్ము దులిపేసింది. బాలీవుడ్ హిస్టరీలోనే హైయెస్ట్ ఓపెనింగ్ సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1200 కోట్ల రూపాయల భారీ కలెక్షన్లను రాబట్టి భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ సినిమాల్లో ఒకటిగా నిలిచి సరికొత్త రికార్డులు సృష్టించింది. ఆ ఒక్క సినిమాతో యష్ కేవలం కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఒక రీజనల్ హీరో మాత్రమే కాదు, దేశమంతా జై కొట్టే ఒక పాన్ ఇండియా సూపర్ స్టార్ అయిపోయాడు. నార్త్ నుంచి సౌత్ వరకు ప్రతి ఒక్కరి నోట సలాం రాకీ బాయ్ అనే మాటే వినిపించేలా చేశాడు. ఇక ఆయన వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే యష్ ఎంత పెద్ద స్టార్ అయినా చాలా సింపుల్ గా ఉంటాడు. టెలివిజన్ లో నటిస్తున్న రోజుల నుంచే నటి రాధికా పండిట్ తో ఆయనకు పరిచయం ఏర్పడింది. ఆ స్నేహం ప్రేమగా మారి 2016లో ఇద్దరు వివాహం చేసుకున్నారు. వీరికి 2 క్యూట్ పిల్లలు, ఐరా, యథర్వ్. సూపర్ స్టార్ అయిన తర్వాత కూడా యష్ తన కుటుంబానికి, తల్లిదండ్రులకు ఎంతో ప్రాధాన్యం ఇస్తాడు. ఆయన తండ్రి, కొడుకు స్టార్ అయిన తర్వాత కూడా కొన్ని రోజులు ఆర్టీసీ బస్ డ్రైవర్ గానే డ్యూటీ చేయడం నిజంగా గ్రేట్. సినిమాలతో పాటు సమాజ సేవలో కూడా యష్ ఎప్పుడూ ముందుంటాడు. యశో మార్గ ఫౌండేషన్ ద్వారా కర్ణాటకలో ఎండిపోయిన సరస్సులు, చెరువులను బాగు చేయించాడు. విద్య, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, గ్రామీణ అభివృద్ధి వంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. సమాజానికి తిరిగి ఇవ్వని విజయం అసంపూర్ణం అనేది యష్ గట్టిగా నమ్మే సిద్ధాంతం. ఒక సాధారణ కుటుంబంలో పుట్టి ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఆకలితో పడుకొని తన కలను నిజం చేసుకుని ఈ రోజు దేశం గర్వించే స్టార్ గా ఎదిగాడు యష్. ఈయన జీవితం మనకు ఒక అద్భుతమైన పాఠం చెబుతోంది. కలలు కనడానికి డబ్బు అవసరం లేదు, విజయం సాధించడానికి పెద్ద పెద్ద పరిచయాలు అవసరం లేదు. కష్టపడే మనసు, అంకిత భావం ఉంటే అసాధ్యం అనేది ఉండదు. నీ పరిస్థితులు నీ భవిష్యత్తును నిర్ణయించవు, నీ కష్టం, నీ పట్టుదలే నీ విజయాన్ని నిర్ణయిస్తాయి అనడానికి యష్ లైఫ్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్.
యష్ ఇన్స్పైరింగ్ బయోగ్రఫీ, మీలో ఎంతమందికి రాకీ బాయ్ అంటే ఇష్టమో, రాబోయే టాక్సిక్ సినిమా కోసం మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.